హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కలీం ద వైజాగ్ బ్లాగర్. ఈ సండే మన స్పెషల్ కొర్రమీను. ఇదైతే నా ఫేవరెట్ ఫిష్. ఇది అసలు నీసువాసన ఉండదు. ఇది కిలో వచ్చేసి 450 పడుతుంది. దీనికి ఏంటంటే ఫిష్ మెయిన్ క్లీనింగ్లో ఉంటుంది. చాలా బాగా క్లీన్ చేయాలి. మా కటింగ్ అయితే అక్కడ చేంజ్ చేసాం మేము, బట్ క్లీనింగ్ మా మమ్మీ మళ్ళీ చేస్తున్నారు. రెసిపీ అయితే మా మమ్మీ వండడం జరుగుతుంది. ఒక్కొక్క పీస్ స్టోర్ మీద పెట్టి సాల్ట్తో క్లీన్ చేయడం జరుగుతుంది ఎవ్రీ పీస్ ఆఫ్ ఫిష్. ఎందుకంటే ఇందులో చాలా జిగురు ఉంటుంది. అదంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే అంత టేస్టీ ఉండదు. మెయిన్ క్లీనింగ్లోనే ఉంటుంది కర్రీ టేస్ట్ అనేది. చాలామంది బయట హోటల్స్లో అంత క్లీన్ చేయరు, సో అంత టేస్ట్ రాదు మనకి. క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ ట్యూమరిక్ పౌడర్. ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. కొంచెం పెద్ద ప్యాన్ అయితే బెటర్, ఫిషెస్ విరగకుండా ఉంటాయి. అందులో ఆనియన్ పీసెస్ వేసుకుందాం, స్లైస్డ్ ఆనియన్స్. పచ్చిమిరపకాయలు 4 to 5 మధ్య ఘాటు పెట్టుకొని ఫ్రై అవుతున్న ఆనియన్లో వేయాలి. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అలా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందే ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకున్నాం. ఆ మిక్స్ని కూడా ఇందులో కలిపేద్దాం. మొత్తం అన్ని ఈవెన్గా కలిసేలాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ డ్రై కోకోనట్ పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, కొరడియా పౌడర్ అని కూడా అంటారు. అది ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేద్దాం. అలా కలుపుతూ ఉండాలి, లేదా అయితే కింద మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ పాడైపోతుంది కర్రీది. మాడకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్లైస్డ్ టొమాటోస్ వేసుకుందాం. ఈ టమాటోస్ కూడా బాగా కలపాలి వాటితో. కింద అంటుకొని ఉంది కదా, అది టమాటో వాటర్తో మొత్తం వచ్చేస్తుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ అయి ఉన్న ఫిష్ పీసెస్ని ఈవెన్గా ప్యాన్లో వేసుకుందాం. ఇప్పుడు ఫిష్ పీసెస్ ఉన్న బౌల్లోనే కొంచెం వాటర్ వేసి ఫిషెస్ పైన స్ప్రెడ్ చేయాలి. పీసెస్ కింద ఉన్న మసాలా మీదకి వచ్చేలాగా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. అలాగా ఇంకొంచెం వాటర్ వేద్దాం. ఈవెన్గా మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 10 minutes కుక్ చేద్దాం. ఆఫ్టర్ దట్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేద్దాం ఏదైనా. అగైన్ లిడ్ క్లోజ్ చేసేద్దాం. ఇంకా 5 to 10 minutes ఉంచుదాం. ప్యాన్ అయితే అలా కదుపుతూ ఉండాలి, లేదంటే కిందన అంటుకుంటుంది. కిందన మాడిపోకుండా అలా కదుపుతూ ఉండాలి. వావ్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ కలర్, ఆ టెక్స్చర్ చూడండి, మామూలుగా లేదు. ఇంకా నేను స్మెల్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది, వీడియోలో చూపించలేను కానీ ఆ ఫ్లేవర్స్, అరోమాటిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. నా కూతురు అయితే టేస్ట్ ఎలాగుందో చూసి చెప్తుంది. పిల్లలు కూడా తినచ్చు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది ఫిష్. ఇది ముళ్ళు అయితే చాలా తక్కువ ఉంటాయి. సూపర్ ఉందంట నా కూతురు చెప్తుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.